ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం జగ్గంపేటలో జగనన్న కాలనీలో 2900 మందికి ఇంటి స్థలాలు కేటాయించారు. ఇప్పటికే వాటిలో సుమారు 1000 మంది గృహాలు కూడా నిర్మించుకున్నారు. మరో 500 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే అక్కడ కనీస సౌకర్యాలు లేక స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ జగనన్న కాలనీలో గోతులు, బురద రోడ్లలో ప్రయాణించలేక, త్రాగడానికి నీళ్లు లేక, కనీస వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీలో స్థలాలు ఇచ్చి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం సహకరించిందన్నారు. రహదారి నిర్మాణం, త్రాగునీటి సదుపాయం చేయకపోవడం వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు సిమెంట్ రోడ్డు వస్తాయని ఎదురు చూసినా ప్రజలకు నిరాశే ఎదురైందని అన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి సిమెంట్ రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సమయం పట్టేలా ఉంటే ప్రజలు రాకపోకలకు వీలుగా ఉండే విధంగా కనీసం రోడ్లపై గ్రావెల్ వేయించాలని కోరుతున్నారు. త్రాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. అధికారులు, పాలకులు వచ్చి జగనన్న కాలనీలో సమస్యలు పరిశీలించి తక్షణం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. జగ్గంపేట నియోజకవర్గంలో అతిపెద్ద కాలనీ జగనన్న కాలనీ, కొత్తగా నిర్మించిన కాలనీ జగ్గంపేటలో 2900 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆదర్శంగా నిర్మిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జగనన్న కాలనీ ఇక్కడ జగ్గంపేటకి దగ్గరలోనే ఈ కాలనీ. ఇప్పుడు కాలనీ చూడడానికి రావడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా కోరారు, ఒకసారి వచ్చి మా పరిస్థితులు చూడండి అన్న అని చెప్పేసి కోరితే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితుల్లో జగనన్న కాలనీలో ప్రజలందరూ ఉన్న పరిస్థితి. సుమారు 2900 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దాంట్లో 1000 మంది పైన ఇల్లు నిర్మించుకున్నారు. ఇంకా 500-600 మంది నిర్మాణంలో ఉన్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు ఇక్కడ ఏ రకంగా జీవించాలో తెలియని పరిస్థితి. నడ్డానికి దారి లేదు, బైకులు గాని వాహనాలు గాని రావడానికి కూడా దారి లేని పరిస్థితి. ఎక్కడికక్కడే దిగబడిపోతా ఉన్నాయి. చాలా బాడీ బందగా రోడ్లంతా కూడా ఛిద్రంగా ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ నిర్మించుకునే ఇల్లులకి వచ్చే సామాగ్రి అంటే మెటీరియల్ తెచ్చుకోవడానికి కూడా దారి లేక నిర్మాణాలు ఆఫ్ చేసామని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఇక కొత్త వాళ్ళు రావడానికి కూడా ఇక్కడ ఏమీ వసతులు లేవు, రహదారులు లేవు, మంచినీటి సదుపాయం లేదు. అక్కడికి వెళ్ళి ఏమి చేయగలం అని చెప్పేసి కొంచెం మంది ఆలోచించే పరిస్థితి. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రజల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణం ఇక్కడ రోడ్డు ముందు వేయండి. ఎందుకంటే ఇప్పుడు సిమెంట్ రోడ్లు మీరు వేయలేకపోయినా కనీసం ప్రజలు నడ్డానికి, వాహనాలు వెళ్ళడానికైనా సరే కనీసం గ్రావులు, కంకర రోడ్లన్నా వేయడం వల్ల కొంచెం ప్రజలు రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొన్ని వర్షాకాలం తర్వాత సిమెంట్ రోడ్లు వేసినా ఇప్పుడు ఈ వర్షాకాలం గట్టెక్కే విధంగా ప్రజలు జీవనానికి ఇబ్బంది లేకుండా, నడ్డానికి ఇబ్బంది లేకుండా మరి వెంటనే రోడ్లు వేయాలని చెప్పేసి ప్రభుత్వానికి, గౌరవ శాసనసభ్యుల వారికి అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.